మందే, ఇంక్లూడింగ్ ఈ నెలలో డిసెంబర్ నెలలో చూస్తే కేవలం ఈశాన్య రాష్ట్రాల్లో మేఘాలయ లాంటిది, అరుణాచల్ ప్రదేశ్ లాంటిది అట్లాంటి రాష్ట్రాల్లో మాత్రం మైనస్ ఉంది. ఏది యూనియన్ టెరిటరీ లాంటి స్టేట్స్లో తప్పించి మిగతా అన్ని రాష్ట్రాలు ప్లస్లోనే ఉన్నాయి. మన పొరుగునున్నటువంటి తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక 3 భారీ ప్లస్లో ఉన్నాయి. అలాంటి సందర్భంలో పతనం అయితే ఈ వార్త బ్యాక్ పేజీలో ఎక్కడో ఒక ముక్క ఉంటుంది. అదే జగన్ ఉన్నప్పుడు సర్వనాశనం అయిపోతుందని ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పినటువంటి కాన్సెప్ట్ కూడా అట్లాంటిదే. ఇప్పుడు ఏమంటారు అంటే నవ్వుదా ఒక విషయాన్ని ఎలా డైవర్ట్ చేయాలి, దట్ ఈస్ ద పాలిటిక్స్. రియల్ పొలిటీషియన్ చంద్రబాబు గారని నేను అనేక సార్లు చెప్పాను, తెలివైన పొలిటీషియన్. ఆయన ఏమంటాడు, సెకీ ఒప్పందాన్ని అడిపెట్టి జగన్ లోపలేసేయాలని పెద్ద పనేం కాదు నాకు, కానీ వేయలేదు నేను. చాలా ఉదార హృదయుడిగా సెకీ ఒప్పందాన్ని అడిపెట్టుకుంటే ఎవరిని వేయాలని లోపల? సెకీ ఎవరిది? కేంద్ర ప్రభుత్వ సంస్థ. దాన్ని అడ్డుపెట్టుకుంటే నరేంద్ర మోడీ మీద కేసు పెట్టాలి. పెడతావు నువ్వు? లేదు. దానికి ఎవరిస్తానన్నారు సప్లై? అదాని మీద పెడతావు నువ్వు? జగన్ ఏం చూపెడతావు అందులో? ఊరికినే పెడితే నవ్వుతుంది కోర్టు కూడా బేసిక్గా. అలాగని పోనీ అన్న ఒప్పందాలు రద్దు చేసుకుంటారా అంటే ఎందుకని మళ్ళీ డబ్బులు కట్టాలి. ఎస్, మరి అదే కదా నీ హయాంలో ఒప్పందాలు రద్దు చేసుకోలేక డబ్బు కట్టడం వల్లనే కదా జగన్ కరెంటు పరంగా లాస్ అయింది 9,500 కోట్ల రూపాయలు.